ఓకే, ఒక్క సెకండ్ ఆ అమ్మాయి కంటే మైక్ ఇచ్చేసి లాస్ట్ ఆవిడ లేసింది. సార్ 2016లో మాకు ఇక్కడ టిట్కోలో హౌసెస్ వచ్చినాయి సార్. డబుల్ బెడ్రూమ్ వాళ్ళకి డబుల్ బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్ వాళ్ళకి సింగిల్ బెడ్రూమ్ సార్. అయితే మా దురదృష్టం ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు వాటిని పట్టించుకోలేదు సార్. 90% వర్క్ అంతా పూర్తయిపోయింది. కేవలం వాటికి రంగులేసి మాకు ఇచ్చేసారు సార్. మెయిన్ అక్కడ వాటర్ ప్రాబ్లమ్, పాములు సార్, చిన్నపిల్లలతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. 400 ఫ్యామిలీస్ వచ్చి 200 ఫ్యామిలీస్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు సార్ అక్కడ ఉండలేక. కేవలం వాటర్ ప్రాబ్లం. మీ హయాంలో వాటర్ లైన్లు కూడా శాంక్షన్ అయినాయి సార్, రోడ్లు శాంక్షన్ అయినాయి. పెనుమాక టికో హౌసెస్ సార్. పెనుమాకలో ఎన్ని ఉన్నాయి మొత్తం? ఇక్కడ 600 ఉన్నాయి సార్, 630 ఉన్నాయి సార్. అయితే వెళ్ళిపోతున్నారు సార్. ఇప్పుడు ఇంకా మీరు వచ్చారు, మళ్ళీ మేము ఇక్కడ ఉండాలని ధైర్యంగా నిలబడ్డాం సార్. దయచేసి అప్పుడు ఇచ్చిన వాళ్ళకి ఉన్నాయా, మార్చేస్తారమ్మా? మార్చలేదు సార్, ఉన్నాయి. ఒక 20 ఫ్యామిలీస్ కి మాత్రం రిజిస్ట్రేషన్స్ చేయలేదు సార్. ఎందుకు అని అడిగితే వీళ్ళు ఒక స్పృహ కూడా లేకుండా, అంటే మనం ఈ తప్పు చేస్తే వీళ్ళు ఇబ్బంది పడతారన్న స్పృహ కూడా లేకుండా ఎలా పడితే అలా రిజిస్ట్రేషన్ చేసేసి మగవాళ్ల పేరు మీద ఉన్నాయి, ఆడవాళ్ల పేరు మీదకి మార్చి లోన్లు ఏమో వాళ్ళ పేరు మీద ఉన్నాయి, ఇళ్ళు మీ పేరు మీద ఉన్నాయి అని వాళ్ళు చేసిన మిస్టేక్ కి మమ్మల్ని అసలు ఎలా తిప్పుతున్నారంటే సార్, నా భర్త హ్యాండిక్యాప్డ్ సార్, నా 2 బిడ్డలు చిన్నపిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నారు. మమ్మల్ని ఎలా తిప్పుతున్నారంటే మాకు ఏడుపోటే తక్కువ సార్, ఉన్నామనే కానీ ముద్ద దిగట్లేదు సార్ మా గొంతుల్లోకి. డబ్బులు కట్టి నెల నెల ఈఎంఐలు కట్టుకుంటా బ్యాంకు వాళ్ళు మమ్మల్ని ఒత్తిళ్లు చేస్తున్నారు. ఎందుకు అని అడుగుతుంటే ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు, మా ఇష్టం వచ్చినప్పుడు చేస్తాం, మాకు సైట్లు రావట్లేదు, సైట్లు వచ్చినప్పుడు మేము చేస్తాం. మొన్న లోకేష్ బాబు గారి దగ్గర కూడా నేను ప్రజా దర్బార్లో చెప్పొచ్చాను సార్ ఈ మాట. దయచేసి మాకు మెయిన్ వాటర్ ప్రాబ్లం సార్. ప్లీజ్ మాకు మాత్రం కొంచెం ముందు ఆ వాటర్ ఇస్తే చేద్దాం, చేపిస్తాను. నోట్ చేసుకున్నామా, చేపిస్తాం.